ఎవ్రీవన్, మేము ఇప్పుడు బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాము. సో గిఫ్ట్ కార్డ్ కొనుక్కోవడానికి డాలర్ ట్రీకి వచ్చాము. బెల్వ్యూలో, సియాటల్ బెల్వ్యూలో డాలర్ ట్రీ. అన్నీ చాలా వరకు $1.25లోనే ఉంటుంది కాస్ట్. ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ దొరుకుతుంది. చూడండి అన్ని గిఫ్ట్ కార్డ్స్ ఇవి. గిఫ్ట్ కార్డ్ కొని లోడ్ చేసుకునేసి పార్టీలో గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను కార్టర్స్ గిఫ్ట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది గిఫ్ట్ కార్డు, ఇది యూజ్ చేసుకునే వాళ్ళు ఏదైనా కొనుక్కుంటారు. సో మనం ఏదో ఒక గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి యూజ్ అవ్వదు కదా, అందువల్ల గిఫ్ట్ కార్డ్ రూపంగా ఇస్తున్నాం మేము. చూడండి డాలర్ టీ ఎలా ఉంటుందో చూడండి. మనం తీసుకున్న గిఫ్ట్ కార్డ్స్ ఇవన్నీ. చీపెస్ట్ స్టోర్ ఇన్ US. చాలు. $2 for $1 అలా కనిపిస్తున్నాయో చూసారు కదా, ఇది $1. బర్త్డే బెలూన్స్, చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇది గిఫ్ట్ కార్డ్ పెట్టడానికి బ్యాగ్. కార్డ్ మనం దేంట్లోనైనా ఇవ్వాలి కదా, సో ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఇది $1.25కే ఉంటుంది ఇది కూడా. సో ఇది ఇప్పుడు నేను పర్చేజ్ చేయబోతున్నాను. కానీ ఏంటంటే చిన్నపిల్లల బట్టలు, మేము వెళ్ళేది బేబీ బర్త్డే కనుక ఇది ఇస్తున్నాము. సో ఇది వాళ్ళు ఇంకా రిడీమ్ చేసుకుంటారు కార్డ్. మేము $25 లోడ్ చేద్దాం అనుకుంటున్నాం దీంట్లో. సో ఇది 3 సెట్ ఆఫ్ బ్యాగ్. ఇది కూడా 1.25K. సో ముగ్గురికి యూజ్ చేసుకోవచ్చు, 3 గిఫ్ట్ కార్డ్స్ పెట్టుకోవచ్చు. ఇది షింక్లో వాషింగ్ చేయడానికి. ఇది 1.25. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ 1.25. ఓకే, నెక్స్ట్ నాది ఇంకా బిల్లింగ్. ప్లీజ్ $25. Yeah, $25. 25 or 20? 25. 35? 25. Yeah, 25 came up. Yeah. 25. What's right? ఓకే, ఇది మా కోడల్ క్రెడిట్ కార్డు. నేను ట్యాప్ చేస్తున్నాను. రివర్స్ చూపించాను వీడియో ఒకసారి. ఇలా ట్యాప్ చేసేసాము. ట్యాప్ చేసేసి పే చేసేసాము ఇంకా.